యేసుక్రీస్తు వారి చేసిన సూచక క్రియలు పార్ట్ 3. రక్తస్రావము కలిగిన స్త్రీని బాగు చేయడం. ఇది ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 21వ వచనంలో మనకు కనబడుతుంది. గ్రుడ్డి వారికి చూపునివ్వడం. ఇది ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు మరియు మార్కు సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వచనాల్లో మనకు కనబడుతుంది. చెవిటి వారిని మూగవారిని బాగు చేయడం. ఇది ఎక్కడ ఉంటుందంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 32 నుంచి 35 వచనాల్లో మనకు కనబడుతుంది. జనసమూహమునకు ఆహారము పంచిపెట్టడం. ఇది ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 21 వచనాల్లో మనకు కనబడుతుంది. సముద్రము పైన నడవడం. ఇది ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో మనకు కనబడుతుంది. మీకొక ప్రశ్న, యేసుక్రీస్తుతో పాటు సముద్రంపై నడిచినటువంటి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి.